ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రెస్ మీట్ సందర్భంగా కీలక అంశాలు మాట్లాడడం జరిగింది. ప్రతిదీ కూడా న్యాయవాదుల సమక్షంలోనే తనకు విచారణ జరిపించాలని కూడా కేటీఆర్ అడుగుతున్నారు. తనకు చట్టపరమైన రక్షణ కావాలని కోరుతున్నాను, అదేమైనా తప్ప అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా కూడా ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు అన్న విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కేసులు పెట్టి ప్రతిపక్షాలను వేధించాలని చూస్తోంది ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. దీంతో పాటు సీఎం రేవంత్ తన జూబ్లీ హిల్స్ నివాసంలో చర్చ పెట్టినా కూడా తాను సిద్ధమే అని చెప్తున్నారు. అయితే న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంది, ఏదైనా చట్టపరంగా తేల్చుకుంటాం కానీ మంత్రులు మిగతా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ తెలిపారు. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటూ ఆయన ఎవరైతే కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారో వారికి వార్నింగ్ ఇచ్చే విధంగానే మాట్లాడారు. అయితే నిన్న విచారణ సందర్భంగా కూడా న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగారు. ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు దీనికి హైకోర్టు సంబంధించి కీలక అంశాలు కూడా వెల్లడించి తప్పిస్తే క్వాష్ పిటిషన్ పైన అయితే ఎలాంటి తీర్పు వెలువరించలేదు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చెప్పారు. న్యాయపరంగానే తాను పోరాటం చేస్తాను అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఇక ఎలక్టోరల్ బాండ్స్ విషయానికి వస్తే కూడా అన్ని పార్టీలకు కూడా గ్రీన్ కో సంస్థ నుంచి బాండ్స్ రూపంలో వచ్చాయి. సో అన్ని పార్టీలకు ఉన్నప్పుడు కేవలం బీఆర్ఎస్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు కేటీఆర్. దీంతో పాటుగా కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా క్విడ్ ప్రోకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటు ప్రతిపక్షాలను ఇరుకును పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అన్నది ప్రధానంగా కేటీఆర్ ఆరోపణ. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా టార్గెట్ చేస్తున్నారని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఏబీ టీమ్ పార్టీస్ అంటూ కూడా ఆ రెండు జట్టు కట్టే ఉన్నాయి, ఇవంతా కూడా రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఫార్ములా ఫైల్స్ అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. కార్ రేస్కి సంబంధించే కాదు, ఇంకా వచ్చే 4 ఏళ్లలో కూడా బీఆర్ఎస్కి సంబంధించి కీలక నేతలపైన కూడా చాలా కేసులు బనాయిస్తారు. అలాగే వాటన్నింటినీ ఫేస్ చేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అయితే ఒక అడుగు ముందుకు పడింది కనుక దీన్నైతే ఎక్కడ అవినీతి జరగలేదు, తాను ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ హయాంలో తెలంగాణ ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేశాం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేశాం తప్పిస్తే ఎక్కడ ఇలాంటి వికృత చర్యలకు పాల్పడలేదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. చర్చకు సీఎం రేవంత్ నివాసంలో అయినా సిద్ధమే, లేదా అసెంబ్లీలో చర్చ పెట్టమన్నా కూడా పారిపోయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఎవరు మాట్లాడినా ఈ కేసుకు సంబంధించి ఇదే అంశం కాదు అంటూ ఇటు మీడియాకు కూడా కొన్ని సూచనలు చేశారు. చాలా అంశాలు ఉన్నాయి, 420 హామీలు ఇచ్చారు. అలాగే ప్రధానమైన హామీలను కూడా సర్కారు నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. 3D ఫార్ములాతో ఆయన రేవంత్ పరిపాలన అయితే వివరించడం జరిగింది. డిస్ట్రాక్షన్ అన్నారు, అలాగే డిస్ట్రక్షన్ అన్నారు, డిస్రప్షన్ అంటూ కూడా ఒక 3D ఫార్ములా ఆయన తీసుకొచ్చారు. ఏది చూసినా కూడా మోసం, కుట్రలు, ఆరోపణలు తప్పిస్తే ఇంకొకటి సీఎం రేవంత్ పాలనలో కనిపించలేదు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఏవైతే రైతన్నలకు సంబంధించి అంశాలు ఉన్నాయో వాటిపైన, రైతు భరోసా పైన ప్రశ్నిస్తే ఇలా కేసులు పెట్టి వేధిస్తారా అంటూ కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి ఉండే హక్కును తాను వినియోగించుకుంటా సుప్రీంకోర్టులో అయితే న్యాయ పోరాటం చేస్తారని కేటీఆర్ చెప్పారు. సో సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా అని మధ్యాహ్నం నుంచి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు కేటీఆర్ వెళ్ళబోతున్నారు. ఏసీబీది తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఆయన రుజువు చేసే ప్రయత్నం కోసం మరొకసారి న్యాయ వ్యవస్థ దగ్గర ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ప్రకంపనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజు హైకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్కు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఏసీబీది తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు కేటీఆర్. ఏదున్నా కూడా న్యాయ వ్యవస్థ ద్వారా పోరాడతాం, చట్టపరంగా కూడా తాను పోరాటానికి సిద్ధమే అని కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఈ అంశం పైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తోంది అని కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. వచ్చే 4 ఏళ్లలో కూడా చాలా కేసెస్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయడానికి బీఆర్ఎస్ కీలక నేతలంతా సిద్ధమే అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏవైతే గతంలో వచ్చిన ఆరోపణలు ఉన్నాయో అటు కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఇక చాలా అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో
వాటన్నింటికి సంబంధించి కూడా ఈ 4 ఇయర్స్లో కూడా కేసెస్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటే ఈ విషయం పైన ప్రజల్లోకి క్లారిటీ ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం రేవంత్ రెడ్డి తెర తీస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. చట్టపరంగా ఉన్న తనకు రక్షణ కల్పించాలి, చట్టపరంగానే తాను ఈ కేసును ఫేస్ చేస్తానని కూడా చెప్తున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పారిపోయారు, ఇప్పుడు సీఎం నివాసంలో చర్చకైనా కూడా తాను సిద్ధమే అని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదే సందర్భంలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నంతగా స్ట్రాంగ్గా ఒక హెచ్చరిక అయితే ఇచ్చారు కేటీఆర్. ది సేమ్ టైం ఇదొక రేవంత్ పాలనను వర్ణించే ప్రయత్నం చేశారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే కనుక తాను కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకునేలా అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదని చెప్తున్నారు. రాజ్యాంగపరంగా తనకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటా అంటున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి ఇప్పటికీ కూడా కేటీఆర్ మొదటి నుంచి ఏదైతే వాదన వినిపిస్తున్నారో అదే అంశానికి కట్టుబడి ఉన్నారు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతామని చెప్తున్నారు. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? మీరు కూడా వినే ఉంటారు కేటీఆర్ స్పీచ్ అంతా కూడా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఒకటే స్టాండ్ పైన స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తా ఉన్నాడో అదే స్టాండ్ పై అయితే కేటీఆర్ ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తను ఒకటే చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశాను. సో అంతేగాని ఎవరైతే పచ్చ కామెర్లు ఉంటారో లోకమంతా వారికి పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా తీవ్రంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దొంగలకు అందరూ దొంగల్లాగానే కనిపిస్తారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ అయితే చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్లాంటి ఏదైతే కేసులు పెట్టినా, రాజకీయ కక్షపూరితంగా ఇట్లాంటి కేసులు పెట్టినా కూడా అవన్నిటిని ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడా కూడా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా తాము ఎక్కడా కూడా తగ్గబోమని, ఖచ్చితంగా వీటన్నిటిని న్యాయస్థానాలు ఎదుర్కొంటామని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కీలక విషయం చెప్పారు, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉంది అని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఏవైతే అంటే ఇప్పటికే ఏసీబీలో ఏదైతే ఎఫ్ఐఆర్ చేసి నిన్న కూడా జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన ఉటంకించడం జరిగింది. నిన్న ఏసీబీని కలవడానికి తను లాయర్ తో పాటు అక్కడ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన సమయంలో అక్కడ కార్యాలయం దగ్గర పోలీసులే అడ్డుకొని లాయర్ కు అనుమతి లేదని చెప్పేసి కూడా తనను అక్కడ ఆపేశారని, 40 నిమిషాల పాటు నడి రోడ్డు మీద ఆపి ఒక హైడ్రామా సృష్టించారు. ఇదంతా కావాలనే ఇప్పటికి కూడా రేపు మళ్ళీ 9వ తేదీ ఏదైతే ఇప్పటికే ఏసీబీ నోటీస్ ఇవ్వడం జరిగింది. 9వ తేదీ మళ్ళీ విచారణకు రావాలని కూడా చెప్పడం జరిగింది. రేపు అంటే ఇప్పటికే దీనిపై క్వాష్ పిటిషన్ ఏదైతే కేటీఆర్ పిటిషన్ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో రేపు మరొకసారి పిటిషన్ వేస్తా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లాయర్ను ఏదైతే విచారణకు వెళ్లేటప్పుడు లాయర్ను తనతో పాటు అనుమతించాలని కోరుతూ రేపు మరొకసారి హైకోర్టు తలుపును తడతామని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాజ్యాంగం ఏదైతే ఇవ్వడం జరిగిందో హక్కు ప్రకారం, దాని ప్రకారం ఒక లాయర్ సమక్షంలోనే నేను వెళ్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇటీవల లగ్చర్ల అంశం ఏదైతే ఉందో అక్కడ తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో సో ఆయనకు ముఖ్యంగా విచారణ సందర్భంగా ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి పాత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా అడ్వకేట్ సమక్షంలోనే తనను విచారించాలని ఖచ్చితంగా హైకోర్టును కోరుతామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఏదో జరిగిపోయినట్టు కూడా ఊహించుకుంటున్నారు, కొంతమంది శునకానందం పొందుతున్నారని చెప్పి కూడా ఆయన విమర్శలు అయితే ప్రభుత్వంపై చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కేవలం విచారణ జరుపుకోండి అని చెప్పి మాత్రమే ప్రభుత్వానికి సూచించింది, కానీ ఎక్కడా కూడా తనకు శిక్ష పడుతున్నట్టు కానీ, లేదంటే ఇంకా ఏదో జైలు శిక్ష వేసినట్టు కానీ, లేదంటే ఉరిశిక్ష వేస్తున్నంత రీతిలో కూడా కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు శునకానందం పొందుతున్నారని చెప్పి కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, ఖచ్చితంగా న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నమ్మకం ఉంది అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ రోజు చిట్ చాట్ లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి చిట్ చాట్ పై కూడా స్పందిస్తూ కేటీఆర్ అయితే విమర్శలు చేయడం జరిగింది. సియోల్ బాంబులు పేలాయని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కేవలం అంటే ఒక కాంట్రాక్టర్ మంత్రులకు ఏం తెలుస్తుంది అని చెప్పి కూడా
ఆయనను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంట్రాక్ట్ మంత్రి, ఒక బ్రోకర్, ముఖ్యమంత్రి అన్నట్టు కూడా ఒక వ్యాఖ్యలైతే, సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఎందుకంటే వారికి మొత్తం అందరూ కూడా దొంగలాగానే కనిపిస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క రూపాయికి కూడా అవినీతి ఆస్కారం లేదు దీనిలో అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కంపెనీ నుంచి వీళ్ళకి వచ్చాయో, ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏదైతే వచ్చాయో అవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విధంగానే బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి తాను చర్చకు ఎక్కడైనా సిద్ధం అని చెప్పి కూడా కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చకు పట్టుబడితే కూడా అయినప్పటికీ ప్రభుత్వం చర్చ పెట్టకుండా పారిపోయింది అని చెప్పి కేటీఆర్ మరోసారి అయితే దీన్ని ఉటంకించడం జరిగింది. అదే విధంగా ఇప్పటికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో కూడా దీనిపై చర్చకు తాను సిద్ధం అని చెప్పి కూడా ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేటీఆర్ మాత్రం ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాడు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదంతా తెర మీదకి తీసుకొచ్చారు అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే 15,000 ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందో, సో ఇటీవల దాన్ని 12,000 ఇస్తామని చెప్పి కేబినెట్ లో అప్రూవల్ చేయడం, అది ప్రభుత్వం ప్రకటించడం అయితే ఉందో, సో ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే తమపై ఇట్లాంటి కేసులు పెడతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వచ్చే 4 ఏళ్ల పాటు కూడా ఇట్లాంటి కేసులు ఇంకా తమపై చాలా వరకు పెట్టే అవకాశం ఉందని, అయినప్పటికీ న్యాయస్థానంలో ఎదుర్కొంటామని అయితే కేటీఆర్ అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.